గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారు? యేసుక్రీస్తు కొట్టబడి, హింసింపబడి, శిలువ మరణం పొందిన దినమును శుభదినంగా ఎందుకు పిలుస్తారు? మనిషి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణశిక్షను పొందాడు. అయితే ఆ శిక్షను తానే భరించి మనిషికి జీవమియ్యాలని దేవుడు కోరుకున్నాడు. అందుకుగాను దేవుడే నరరూపధారుడుగా పరిశుద్ధునిగా ఈ లోకంలోనికి వచ్చి మనిషి పొందవలసిన మరణశిక్షకు బదులు తాను మరణము పొంది మనిషికి విడుదలను, జీవమును ఇచ్చాడు. దేవుడు కల్వరి ప్రేమను తలంచుకొని క్రైస్తవులు శుభ శుక్రవారముగా దానిని జరుపుకుంటారు. కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తాళంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమునే ఇచ్చితివి. నీలా మటుకు తగ్గించుకొని సమర్పించితివి సర్వమును. నీలా మటుకు తగ్గించుకొని సమర్పించితివి సర్వమును. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తాళంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారి మన్నింపుకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా. ప్రేమతో వారి మన్నింపుకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా. నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తాళంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. పగులుచున్నది హృదయం. పగులుచున్నది హృదయం.